సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇసుక, గ్రావెల్, మట్టి దందాలకు పాల్పడుతూ ఉన్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. టీడీపీ నేతల దుర్మార్గాలను ప్రశ్నిస్తే రైతులపై అక్రమ కేసులు పెడుతూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించడానికి సిద్ధమా అని సవాలు విసిరారు సంజీవయ్య. అందరూ వచ్చి మరి కాన్స్టిట్యున్సీ మీద పడి గద్దల్లాగా గ్రావెల్కి ఒక రేటు, మట్టికి ఒక రేటు, ఇసుక ఒక రేటు. ఇసుకేమో నెలకి 15,000 ట్రాక్టర్కి, గ్రావెల్కేమో యూనిట్కి 200 నుంచి 300 రూపాయలు మీ నాయకుల దగ్గర కూడా మీరు వసూలు చేస్తున్న విషయం నిజమా కాదా అని నేను అడుగుతున్నా. మేము రైతుల పక్షాన పోతే మా మీద కేసులు, అరెస్టు వారెంట్లు. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ప్రతి గొంతుకని అరెస్టుల ద్వారా, అక్రమ కేసుల ద్వారా కట్టడి చేయాలనే ఒక ప్రయత్నం తెలుగుదేశం కూటమి నాయకులు చేస్తున్న విషయం మనకు అందరూ తెలిసిన విషయమే. బుకాయింపు కాకుండా, దొంగ తిరుగుడు మాటలు కాకుండా, డైవర్షన్ పాలిటిక్స్ ఆమె చేయకుండా ఏదైతే ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీని, గ్రావెల్ దోపిడీని కట్టడి చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా.